యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం నిమిత్తం సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, అదనపు జాయింట్ కలెక్టర్ ఒంగోలు ప్రకాశం డిస్ట్రిక్ట్, శ్రీమతి సుదర్శిని గారు. వీరి పెద్ద కుమార్తె జెస్సీ సౌమ్య, భర్త ప్రవీణ్ కుమార్, రెండవ కుమార్తె యానీ ప్రీతి ఎంబీబీఎస్, మూడవ కుమార్తె క్రిస్టియానా కీర్తన ఎంబీబీఎస్. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థిద్దాం. పరిష్కారం అవసరాలు ఎరిగి ఈ కుటుంబం దేవుడు వారి కుటుంబంలో చేసిన ఆశ్చర్యకరమైన మేలును బట్టి పెద్ద కుమార్తె జీవితంలో ప్రభువు ఇచ్చిన కృపకై కృతజ్ఞతగా సహకారాన్ని ఇచ్చారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. నేటి వాక్యము ద్వారా మమ్మల్ని దీవించండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు, వారి కుటుంబం, వారి కుమార్తెలు జెస్సీ సౌమ్య, ప్రవీణ్ కుమార్, యానీ ప్రీతి, క్రిస్టియానా కీర్తన గారులను దీవించండి. జెస్సీ సౌమ్యను మీరు ఆశీర్వదించండి. కుమారులకు సంతోషము గల తల్లిగా ఆశీర్వదించండి. బిడ్డల పక్షంగా మేలు చేయండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. యేసునామమును వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథం 85వ సంకీర్తన మీ ఎదుట ఉంచుకోండి. ఈ కీర్తన కోరహు కుమారులు వ్రాసిన కీర్తన. దీనిలో దివ్యమైన విషయాలు రాస్తున్నాడు. ధర్మశాస్త్రం ఏం చేసింది, యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు, ఇది ఇందులో ప్రధాన ఘట్టం. ధర్మశాస్త్రము పాపాన్ని తీసివేయలేదు. ధర్మశాస్త్రము మానవులను పాపిగా తీర్చింది. ధర్మశాస్త్రము పాపమును కప్పివేసింది. యేసుక్రీస్తు పాపాన్ని తొలగించేశాడు. యేసుక్రీస్తు పాపమునకు క్షమాపణ ఇవ్వగలిగిన వాడు. యేసు మరణం, యేసు పునరుద్ధానం మనకు నిరీక్షణనిచ్చాయి. ఇవి ఈ యొక్క అధ్యాయంలో ప్రధానంగా కనిపిస్తాయి. ప్రార్థన చేస్తూ దేవునికి తనను సమర్పించుకుంటూ ఒక నూతన కమిట్మెంట్ వ్యక్తీకరిస్తున్నారు ఇక్కడ కోరహు కుమారులు. చదువుకుందాం. 3000 సంవత్సరాల క్రితం రాసిన ఈ కీర్తన, 3000 సంవత్సరాల క్రితం రాసిన ఈ కీర్తన ఈ దినం మన జీవితాలకు కూడా అప్లై అవుతుంది. చదువుకుందాం. 80 కీర్తనల గ్రంథం 85వ సంకీర్తన మొదటి వచనం. యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. ఇక్కడ దేవునితో మాట్లాడుతున్నప్పుడు నీవు నీ దేశం, నీవు నీ దేశం అని మాట్లాడుతున్నారు. మేము మా దేశం, మా దేశం పట్ల కటాక్షం చూపి ఉన్నావు అంటాం సాధారణంగా. ఎదుటివారు మన దేశానికి ఏదైనా మేలు చేస్తే మీరు మా దేశానికి మేలు చేశారు అని అంటాం. కానీ ఇక్కడ కోరహు కుమారులు అన్నమాట, నీవు నీ దేశానికి కటాక్షం చూపావు.
It indicates the relationship with the nation, God's relationship with the nation. దేవుని యొక్క సంబంధం ఆ దేశంతో ఎట్లా ఉందో అర్థమవుతుంది. నీ దేశం అని ఎందుకన్నాడు? పర్టిక్యులర్గా నీ దేశము అని ఎందుకన్నాడు? ఎప్పుడు నీ దేశం అని అంటాం? ఆయన పరిపాలించేవాడైతేనే, ఆయన ఓనర్ అయితేనే ఆయన దేశం అవుతుంది. ఈ ఇల్లు ఎవరిది అని అంటే ఈ ఇల్లు నాది అని చెబితే మీ ఇల్లా లేదా నీ ఇల్లా ఇది అని అడుగుతారు. నీ దేశం అన్నాడు అని అంటే గాడ్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ దట్ నేషన్. గాడ్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద నేషన్. ప్రజలకు దేవుడే యజమానుడు, దేవుడే హక్కుదారుడు. హక్కుదారుడు కలిగి ఉండేటువంటి కొన్ని విషయాలు మనం ఆలోచించాలి. హక్కుదారుడు కలిగి ఉండే కొన్ని విషయాలు. ఒక పొలం ఉందనుకుందాం. దాని హక్కుదారుడు ఆ పొలాన్ని సేద్యం చేయకపోతే పిచ్చి మొక్కలు వస్తాయి. ఆ పొలానికి కంచె నాటకపోతే పశువులు వస్తాయి. ఆ పొలానికి ఎరువు వాడకపోతే ఫలం తగ్గిపోతుంది. ఆ పొలానికి నీరు పట్టకపోతే ఎండిపోతుంది, బీడు పడిపోతుంది, సారం తగ్గిపోతుంది. కనుక ఆ హక్కుదారుడు ఆ దేశాన్ని ఆయన తన వశమున, తన చిత్తమున జరిగించాల్సిన వాడై ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, నా తండ్రి మంచి వ్యవసాయకుడు అన్నాడు. మంచి వ్యవసాయకుడు చేసేటువంటి పని ఏమిటి? నీ దేశం అన్నప్పుడు దేవా, నీ దేశానికి నువ్వు చేయాల్సిన పని ఏమిటి? ఒక మంచి వ్యవసాయకుడు చేసే పని ఏమిటంటే మొట్టమొదట విత్తనం నాటే ముందు ఆ భూమిని చదును చేస్తాడు. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఓనర్ ఆఫ్ ద ల్యాండ్, ఫీల్డ్. ఆ భూమి యొక్క, ఆ స్థలం యొక్క, ఆ భూమి యొక్క యజమానుడు మొట్టమొదటిగా రాళ్ళు ఏరివేయినట్లుగా ఆ నేల చదును చేస్తాడు, దానిని తవ్విస్తాడు, ప్లవింగ్ దున్నిస్తాడు. దున్నించడం ద్వారా విత్తనం లోపలికి వెళ్ళే అవకాశం దొరుకుతుంది. దుక్కి చేస్తాడు, నీరు తడుపుతాడు. ఈ విధంగా తాను కొన్ని పనులు చేస్తాడు. ఎందుకంటే హీ ఈజ్ ద ఓనర్. అందుకని అంటున్నాడు, నీ దేశము పట్ల నీవు కటాక్షం చూపావు. అదే రైతు మొక్క వేస్తాడు, అదే రైతు విత్తనం వేస్తాడు, ధాన్యం చేయిస్తాడు. అదే రైతు ఆ యొక్క ఫీల్డ్ను తగలబెడతాడు కూడా తర్వాత, పంట తీసేసిన తర్వాత. ఎందుకంటే సారము మళ్ళీ రీసైకిల్ అయ్యేటట్లుగా ఆ పొలం తగలబెడతాడు. అర్థమవుతుందా? అలాగే దేవుడు కూడాను ఆ దేశాన్ని ఎప్పటికప్పుడు రిఫైన్ చేస్తున్నాడు, ఎప్పటికప్పుడు సరి చేస్తున్నాడు, ఎప్పటికప్పుడు శుద్ధీకరిస్తున్నాడు, ఎప్పటికప్పుడు కాల్చాల్సినవి కాలుస్తున్నాడు, మేపవలసిన వాటిని మేపుతున్నాడు, దిద్దవలసిన వాటిని దిద్దుతున్నాడు, హెచ్చరికవలసిన వాటికి హెచ్చరికిస్తున్నాడు. కనుక హీ ఈజ్ ద ఓనర్, గాడ్ ఈజ్ ద ఓనర్. నీ దేశమును నీవు కటాక్షించి ఉన్నావు. కటాక్షం అనేది ఒక గొప్ప లక్షణం. కటాక్షము అనేది ఒక గొప్ప లక్షణం. అంటే మోర్ దాన్ మెర్సీ, కనికరం కంటే ఎక్కువ కటాక్షం అనేది. అంటే కటాక్షించారు అనే పదంలో మనీ ఇన్వాల్వ్డ్, మానిటరీ బెనిఫిట్ ఇన్వాల్వ్డ్. అర్థమవుతుందా? లాభప్రాప్తి ఉన్నప్పుడు కటాక్షం అని అంటారు. మనం హైందవ దేశంలో ఉన్నాం కదా, ఈజీగా అర్థం కావటానికి ఒక పదం వాడతాను, అర్థం కావటానికి, వాస్తవాన్ని కాదు. ఎప్పుడు కూడా
లక్ష్మీ కటాక్షం, సరస్వతి కటాక్షం అంటారు హైందవ సోదరులు. అంటే వారి అర్థం ఏంటంటే డబ్బుతో, విద్యతో లాభప్రాప్తి, సంపూర్ణత, సంపన్నత అని అర్థం. కటాక్షం అనే పదం లాభప్రాప్తిని తెలియచేసేది. కటాక్షించావు అన్నప్పుడు విమోచించడమే కాదు, వృద్ధిలోనికి కూడా తెచ్చాడనేది అర్థం అవుతాను. ఐగుప్తు నుంచి విమోచించబడినటువంటి ప్రజలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ కీర్తన వ్రాస్తున్నాడు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గాడ్. రప్పించి ఉన్నావు అనే పదం, పిలిపించావు అనే పదం వేరు. పిలిచావు, పిలిపించావు, రప్పించావు. రప్పించావు అనేది ఈ ఇందులో వాళ్ళ పాత్ర ఏం లేదు. ఇందులో వాళ్ళ పాత్ర ఏం లేదు, ఆయన పాత్రే ఉంది. రప్పించుటలో పిలిచినప్పుడు వచ్చారనుకోండి, అందులో వాళ్ళ పాత్ర కూడా ఉంది, విల్లింగ్నెస్ ఉంది. పిలిచినప్పుడు వచ్చారనుకోండి, వాళ్ళ పాత్ర కూడా ఉంది. కానీ రప్పించటం అంటే తీసుకొచ్చేయటం. కనుక యూ హ్యావ్ టేకెన్ ఇనిషియేషన్ టు బ్రాట్ దెమ్ అవుట్ ఆఫ్ ద ఈజిప్ట్. ఈజిప్ట్ నుంచి, ఐగుప్తు నుంచి వారిని బయటకు తీసుకుని వచ్చింది నువ్వే రప్పించావు. కనుక ఆయన మానిటర్ చేసి రప్పించాడు. అర్థమవుతుందా? ఆయన ఫార్మాలిటీస్ అని పూర్తి చేశాడని అర్థం. రప్పించావు అనే పదంలో హీ క్లియర్డ్ ఆల్ ద ఫార్మాలిటీస్. యుద్ధం చేశాడు, శత్రువుని అణిచాడు, శత్రువును భయపెట్టాడు, శత్రువును లొంగేట్టు చేశాడు, శత్రువు వీరికి ధనరాశులు ఇచ్చేట్టు చేశాడు, శత్రువు దోచుకోబడేటట్టుగా సృష్టి పరిస్థితి తీసుకొచ్చాడు. కాబట్టి రప్పించావు నువ్వు. చెరకుపోయారు యాకోబు సంతతి. వాస్తవంగా వాళ్ళు వెళ్ళింది చెరకు కాదు. ఐగుప్తులో వారి ప్రవేశం చెరకొరకు ప్రవేశం కాదు, నివాసం కొరకైన ప్రవేశం. పరిస్థితులు వికటిస్తాయి. మొదట ప్రారంభంలో వారు సంతోషంగా అడుగుపెడతారు. గోషెను ప్రాంతంలో ఐగుప్తులు వాళ్ళు నివాసం ఫరో ఇచ్చినప్పుడు, యోసేపు అతనికి వారికి ఇచ్చినప్పుడు వాళ్ళు 70 మంది. యాకోబు యొక్క కుమారులు, మనుమలు, యోసేపు యొక్క కుమారులు మొత్తం 70 మంది. వీళ్ళు వెళ్ళి ఐగుప్తులో గోషెనులో స్థిరపడ్డారు. ఒక ప్రధాని బంధువులు గనక చాలా ఆధిక్యత, ప్రాధాన్యత దక్కే స్థితిలో పండగ వాతావరణంలోనే వెళ్ళారు. కానీ వెళ్ళిన తర్వాత పరిస్థితులు వారికి ప్రతికూలంగా వచ్చాయి. వారు ప్రతికూల పరిస్థితుల మధ్య విస్తరించారు. అది చూచి ఐగుప్తీయులు అసహించుకుని వారిని చెరబట్టారు. మన జనాభా కంటే వారి జనాభా పెరిగిపోయి మనలను ఒక దినాన్ని ఆక్యుపై చేసి ఈ దేశం నుంచి గింటేస్తారేమో అని భయపడి వాళ్ళను అణగదొక్కటం మొదలుపెట్టారు. ఒక హెరాస్మెంట్ ఎప్పుడు వస్తుంది? చెర ఎ బిగ్ హెరాస్మెంట్, ఎక్సైల్ ఎ బిగ్ హెరాస్మెంట్. చూడండి, ఒక చెర అనుభవం చాలా వేదనను కలిగించే అనుభవం. దేవుని ప్రజలకు వేదన, హెరాస్మెంట్ ఎక్కువైంది. ఫరో చేత విపరీతమైనటువంటి హెరాస్మెంట్ ఎదుర్కొన్నాడు. వేధింపులు ఎదుర్కొన్నారు. చూడండి, మనం పేపర్లో చూస్తున్నాం కదా, కోడలను వేధిస్తున్న అత్త. ఏమిటి ఆ విధంగా ఎందుకు రాస్తారు? వేధించటం ఏమిటి అంటే స్వతంత్రాన్ని హరించటం వేధించటమే, హక్కులను హరించటం వేధించటమే. మానవులకి కొన్ని హక్కులు ఉన్నాయి, వాటిని ఎవరు హరించినా అది హెరాస్మెంట్ కిందే వస్తుంది. మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది ఎక్కడ? ఐగుప్తులో.
వారి ఇష్టం వచ్చిన సమయంలో పడుకోవటానికి లేదు, వారి ఇష్టం వచ్చిన సమయంలో పని చేసుకోవటానికి లేదు. వారికి స్వేచ్ఛ లేదు. దేవర్ కంట్రోల్డ్ బై సంబడి. వాళ్ళు వేరొకరి చేత నియంత్రించబడ్డారు, వారు వేరొకరి చేత నడిపించబడ్డారు, వేరొకరి చేత యాజమాన్యం చేయబడ్డారు. ఆ యాజమాన్యం యొక్క కాఠిన్యం వల్ల వాళ్ళకు స్వేచ్ఛ లేదు, వారు చెరలో ఉన్నారు. కనుక వాళ్ళు హెరాస్మెంట్కు గురయ్యారు. దేవుడు కటాక్షించి విడుదల ఇచ్చాడు. వాళ్ళు పెట్టిన మొర, వారి ఏడ్పు, వారి కన్నీరు. మగాళ్ళు ఏడవటం చాలా తక్కువ కదూ. ఆడవాళ్లకు కన్నీళ్ళు వరమే. ధారలు ధారలుగా కన్నీరు వచ్చేస్తున్నాయి. పురుషుడు ఏడ్చాడు అని అంటే చాలా లోతైనటువంటి ఇన్సిడెంట్ జరిగితే కానీ ఏడవడు. అట్లాంటిది పురుషులు మొరపెట్టి ఏడ్చి దుఃఖపడి కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థించారు. ఎంతగా ఫరో యొక్క హెరాస్మెంట్ పెరిగిందో చూడండి. తల్లిదండ్రులను ప్రేమించి వాళ్ళను కాపాడటానికి బుద్ధి ఉన్న ప్రతి యవనస్తుడు ప్రయత్నిస్తాడు, మంచి యవనస్తులు ప్రయత్నిస్తారు. కానీ ఐగుప్తు చెరలో వృద్ధులకు కూడా పని నుంచి విడుదల లేదు. వృద్ధులు కూడా కంపల్సరీగా పనిచేయాలి. స్త్రీలకు పని నుండి విముక్తి లేదు. ఎప్పుడు నెలంతా పనిచేయాల్సిందే. వారి ఇబ్బందులు వారికి ఉంటాయి. కానీ వాళ్ళు ఐగుప్తీయులు లక్ష్య పెట్టలేదు, పని చేయించారు. అనారోగ్యం వచ్చినా పని మానటానికి వీల్లేదు. వెట్టి పనులు చేయించారు, మోత పనులు చేయించారు, తాపి పనులు చేయించారు, బరువులు ఎత్తించారు. కనుక వారు చాలా దుఃఖపడ్డారు. మగపిల్లలను చంపేస్తున్నారు, పుట్టిన మగపిల్లలను చంపేస్తున్నారు, ఆడపిల్లలను మాత్రం బ్రతకనిస్తున్నారు. అంటే జాతి క్షీణింపజేస్తున్నారు, జాతి క్షీణింపజేస్తున్నారు. కాబట్టి వెనుకకు రప్పించవయ్యా ఇట్లాంటి వేదనాస్థలం. దాన్ని ఐగుప్తు కొలిమి అన్నాడు. ఐగుప్తును కొలిమి అంటే మీరు చూడండి, బ్లాక్ స్మిత్ దగ్గరికి వెళ్తే మీరు ఇనుము కొలిమిలో పెట్టి కాల్చి ఉంచుతుంటాడు. అతని దగ్గరికి వెళ్తే ఒక చిన్నపాటి మిషన్ ఉంటుంది. ఇట్ రైజెస్ ద విండ్. అది గాలి యంత్రం. కొద్దిగా బొగ్గులు వేసి ఆ బొగ్గులు నొప్పులు చేసి ఆ గాలి యంత్రం అటాచ్ చేసి తిప్పుతూ ఉంటే కొలిమి రాజుకుంటుంది. మనం విసనకర్త విసరటం కాదు, ఆ కొలిమిని నెమ్మదిగా తిప్పుతూ ఉంటే విండ్ పాస్ అవుతుంది. ఆ ఫ్యాన్ ద్వారా విండ్ పాస్ అవుతుంది. పాస్ అయ్యి ఆ ఫైర్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇంక్రీజింగ్ ఫైర్ అంటే వేదన పెంచుతున్నాడు. కొలిమి అంటే పెరుగుతున్న వేడి నీకు జ్ఞాపకం చేస్తుంది. అది ఎంతటి ఇనుము నేను వంచేస్తుంది, ఎంతటి బలాఢ్యునైనా వంచేస్తుంది. ఐగుప్తు ఇనుప కొలిమి. ఐగుప్తు నుంచి విడిపించాడు, ఐగుప్తు నుంచి దేవుడు రప్పించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఐగుప్తు కొలిమి పాపానికి సూచనగా కనిపిస్తుంది. పాపం కూడా అంతే. ఇట్ రైజెస్ ఇన్ అవర్ హార్ట్. మరులు కొల్పబడుతుంది అన్నాడు. చూశారు, ఇదే కొలిమిలో పెట్టడం అంటే ఇదే. రైజ్ అవుతుంది, అది ఇంక్రీజ్ అవుతుంది, వృద్ధి చెందుతుంది. పాపం యొక్క స్వభావం చేత పాపం పెరుగుతుంది. యాకోబు 1:14 చెబుతాడు, దురాశ గర్భం ధరించి పాపమును కనును అన్నప్పుడు ఆ సందర్భంలో ఎవ్వడూ కూడాను దేవుడు శోధిస్తున్నాడు అనకూడదట. తన హృదయమే మరులు కల్పబడినదై శోధించబడుతుంది. మరులు కల్పబడటం అంటే విండ్ ఇంక్రీజింగ్, అది పెరిగిపోతూ ఉంటుంది లోపల. హృదయం పాపం చేయటానికి సిద్ధపడుతున్నప్పుడు ఆ పాపం కొరకైన వాంఛ పెరిగిపోతుంది, ఆ ప్యాషన్ పెరుగుతుంది. దాంతో పాపం చేయటానికి వేగంగా వెళ్ళిపోతాడు. అర్థమవుతుందా? కాబట్టి ఐగుప్తులో వారు చెరలో ఉన్నప్పుడు వారిని రప్పించాడు.
అది పాపము యొక్క చెరకు పోలిక. ఆనాడు మోషేను పంపి అద్భుతం చేసి విడుదల ఇచ్చి పస్కా బలి పశువు చిందించి రక్తం చిందించి తప్పించి మరణం తప్పించి వాళ్ళను వెలుపలికి తీసుకొచ్చాడు, వారిని వెలుపలికి తీసుకొచ్చాడు. అలాగే మానవులను కూడాను దేవుడు పాపము నుండి విమోచించాడు. తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపించాడు. ఆయన మోషే ఎలాగున కాపరో అలాగే ప్రభువు కూడా కాపరిగా వచ్చాడు. మనుషులకు మంచి కాపరిగా ఆయన వచ్చాడు. ఆయన కాపరిగా వచ్చి చేసింది ఏమిటి అనగా కటాక్షము, అంటే హీ పెయిడ్ ఆల్ ద ఫార్మాలిటీస్. ఆయన కావలసినటువంటి ప్రాయశ్చిత్తార్థ ధనాన్ని ర్యాన్సమ్ మనీ పే చేశాడు. చూడండి, కిడ్నాప్ చేసేవాళ్ళు కొంత మనీ డిమాండ్ చేస్తారు. ఒక కుమారుణ్ణి కిడ్నాప్ చేసి అతని తండ్రిని డిమాండ్ చేస్తారు, మనీ డిమాండ్ చేస్తారు. అలా డిమాండ్ చేసినప్పుడు ఆ డబ్బుని ర్యాన్సమ్ మనీ, అంటే విడుదల కొరకైన సొమ్ము, అది చెల్లిస్తేనే విడుదల. కనుక మనం పాపం చేశాం కాబట్టి మనం సాతాను బందీలంగా వెళ్ళిపోయాం, సాతానుకు దాసులంగా వెళ్ళిపోయాం. కాబట్టి సాతానునకు ర్యాన్సమ్ మనీ చెల్లించాలి, విమోచన క్రయధనం చెల్లించాలి. ఒక క్రయం జరగాలి. క్రయధనం అని దేన్నంటారు? కొనుక్కోటాకి ఇచ్చే ధనాన్ని క్రయధనం అని అన్నారు. క్రయం విక్రయం, అమ్మకం కొనటం, క్రయ విక్రయాలు. క్రయధనం అంటే పొందుకోవాలంటే చెల్లించాల్సిన, స్వాధీనం చేసుకోవాలంటే, సొంతం చేసుకోవాలంటే చెల్లించవలసినటువంటి నగదు. కనుక యేసుక్రీస్తు మానవుల కొరకు, మానవులను తన సొత్తుదారులుగా చేసుకున్నట్టుకు, తన సొత్తుగా చేసుకున్నట్టుకు ఆయన హీ పెయిడ్ ద ప్రైస్. హీ సఫర్డ్ ఎ లాట్ ఆన్ ద క్రాస్. సిలువలో ఎంతగానో ఆయన శ్రమ పెట్టబడ్డాడు. ఆయన ప్రాణాన్ని వెలగా చెల్లించాడు. తన ప్రాణాన్ని వెలగా చెల్లించాడు. అది రప్పించడం అంటే. ఐగుప్తు చెర నుండి మోషే ద్వారా రప్పించాడు దేవుడు. ఇశ్రాయేలీలు అట్లా ఊరకే నడిచి వచ్చారు. పాపము చెర నుండి ప్రభువైన యేసుక్రీస్తు మనలను తప్పించాడు. ఆయన మనల్ని రప్పించాడు. ఆయన పునరుద్ధానంలో పాతాళంలో ఉన్న ఆత్మలను సైతం ఆయన తీసుకుని వచ్చాడు. హీ బ్రాట్ హిమ్సెల్ఫ్, తానే తీసుకుని వచ్చాడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, వాక్యం మన జ్ఞాపకం చేస్తోంది. ఆయన కటాక్షం చూపాడు, ఆయన రప్పించాడు, ప్రజల దోషాన్ని పరిహరించాడు, పాపమంతా కప్పివేశాం. పాపాన్ని తీసేసావని అనలేదు, పాపము పరిహరించావు, దోషాన్ని పరిహరించావు, పాపాన్ని కప్పివేశావు. సిన్ ఈజ్ కవర్డ్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్. ఎలాగో చెబుతాను. పాత నిబంధన గ్రంథంలో జంతు బలి ఇంట్రడ్యూస్ చేయబడింది. అసలు బలెందుకు? మానవుడు తను పాపం చేశాడని ఒప్పుకొని పాపం తీసివేసుకోవాలి అనే ఆశతో, పాప నివారణ కొరకు, పాపం కవర్ చేయబట్టానికి, పాపం కప్పబట్టానికి దేవుని చేత అనుగ్రహించబడినటువంటి జంతు బలి ఇవ్వాల్సి వచ్చింది. జంతు బలి దేన్ని సూచిస్తోంది? యేసుక్రీస్తు బలికి ఛాయగా కనిపిస్తోంది. దీని అర్థం ఏంటి? దోషి స్థానంలో నిర్దోషి నిలుచుట, దోషికి పడాల్సిన శిక్ష నిర్దోషికి పడుట, నిర్దోషి శిక్ష అనుభవించుట వలన దోషి ఎవరికి వ్యతిరేకంగా పాపం చేశాడో ఆయన అంగీకరించుట. అప్పుడు మానవునికి విమోచన దొరుకుతుంది, దోషికి విమోచన దొరుకుతుంది. ఒక వ్యక్తి ఒక 10,000 మీ ఇంట దొంగతనం చేశాడు అనుకోండి, మీరు పట్టుకున్నారు. ఆ 10,000 అతని పక్షంగా మరొకరు కట్టి అపరాధ రుసుం కింద ఇంకొక 2,500, ఒక 25% ఇచ్చారనుకోండి.
ఇక అతను దోషిగా ఎంచం. ఇతడు దోషం చేశాడని అన్నం. ఎందుకంటే ఇట్ ఈజ్ రీపెయిడ్, తిరిగి చెల్లించబడింది. అర్థమవుతుంది? కనుక తిరిగి చెల్లించబడినప్పుడు ఇక దోషి ఎట్లా అవుతాడు? అవడం. కనుక అలాగున పాపమంతా కప్పేశాడు ప్రభు. జంతువు యొక్క బలులు పాపాన్ని తీసివేయటం అసాధ్యం. మానవుని యొక్క రక్తం ప్రశస్తం, మానవుని ప్రాణం ప్రశస్తం. ప్రశస్తమైన మానవ ప్రాణం కొరకు ప్రశస్తమైన మానవ ప్రాణమే అర్పించబడాలి. అలాగున క్రీస్తు యొక్క రక్తము మనకు ప్రాయశ్చిత్తంగా మారి ఉన్నది. పాత నిబంధన గ్రంథం కనుక ఈ భక్తులు రాస్తోంది, పాపాన్ని కప్పివేశావు. సిన్ ఈజ్ కవర్డ్, ఇట్ హ్యాస్ నో యాక్షన్. పాపానికి ఇక యాక్షన్ లేదు. పరదేశున నీతిమంతుల ఆత్మలు భద్రంగా ఉన్నాయి. నీతిమంతుల ఆత్మలు పరదేశంలో భద్రంగా దేవుడే ఉంచాడు. కాబట్టి వాళ్ళు విశ్రాంతిలోనే ఉండిపోయారు. ప్రభు పరదేశుకి వెళ్ళి తాను తన రక్తం చిందించి పాపాన్ని తొలగించి వారిని వెలుపటికి తెచ్చుకున్నాడు. కనుక పరదేశు కూడా ఒక చెరగానే ఉంది వాళ్లకు. వారి ఆత్మలు దేవుని చేరలేకపోయాయి. పాత నిబంధనలోని భక్తుల ఆత్మలు జంతుబలు ఇచ్చినా అవి దేవుని చేరలేకపోయాయి. నిర్దోష స్థానంలోకి రక్తాన్ని తీసుకుపోయినా, నిర్దోషిగా జంతువుల రక్తం తీసుకువెళ్ళినా అది సరిపోదు, చాలదు, మ్యాచ్ కాదు, ఈక్వల్ కాదు. మానవ ప్రాణానికి ఒక జంతువు ప్రాణానికి సమానం ఏంటి? ఈక్వల్ కాదు, మచ్ డిఫరెన్స్. కాబట్టి పాపం కప్పబడింది. క్రీస్తు పాపం తీసివేశాడు. పాపమును తీసివేయటానికి, అపవాద క్రియలు తీసివేయటానికి యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి రాత్రి వాక్యం వింటున్న మీకు నేను మనవి చేస్తున్నాను, పాపము కప్పివేసి ఉన్నాము. 2 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాము. 3వ వచనం రేపటి వాక్య ధ్యానంలో ధ్యానం చేద్దాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, అదనపు జాయింట్ కలెక్టర్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలు, శ్రీమతి సుదర్శిని గారు, వీరి కుమార్తెలు, పెద్ద కుమార్తె అల్లుడు జెస్సీ సౌమ్య ప్రవీణ్ కుమార్ గారు, యానీ ప్రీతి క్రిస్టియానా కీర్తన గారు సహకారం ఇచ్చారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసురాలి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, మీ కృప చూపండి. వాక్యం విన్న బిడ్డలను ఆశీర్వదించండి. యేసు నామమున వేడుతున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలం మనందరికీ తోడయుండును గాక. ఆమెన్.